రేవంత్ రెడ్డి గారు కుట్రలో భాగస్వామ్యం అయితే మాలల ఒత్తిడి తలకి మాకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ దామోదర నరసింహ అనే ఒక మాదిగ పేరు చెప్పుకున్న మాదిగ మంత్రి ఎట్లా తలొగ్గాడు, పరోక్షంగా ప్రత్యక్షంగా మాలలకు ఎలా వత్తాసు పలికిండో రెండో సాక్ష్యం చెప్తున్నా నేను. మనం అనుకున్నాం ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వమని వాళ్ళే ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారిదేమో గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని, అది జరగలే. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు ఇవ్వము అని. నిజంగానే కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు ఇవ్వనని ఒకవైపు ప్రభుత్వం ప్రకటన చేసి, మరి సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే 21/9 సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే మరి సెప్టెంబర్ నెలలో వర్గీకరణ లేకుండానే ఉమ్మడి రిజర్వేషన్ విధానం పరంగానే హెల్త్ డిపార్ట్మెంట్ లో, అది కూడా మాదిగా అని చెప్పబడుతున్నా, తను చెప్పుకుంటున్నాడేమో కానీ మాదిగా మంత్రి అని చెప్పుకుంటున్నా తన డిపార్ట్మెంట్ లోనే దాదాపు 1284 వివిధ పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్లు ఇచ్చేశాడు. ఈ రెండు ఉల్లంఘనే కదా. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి వర్తింపజేయలే. దానివల్ల మా టీచర్ పోస్టులు పోయినాయి, మా జూనియర్ లెక్చరర్ పోస్టులు పోయినాయి, మా గ్రూప్ 1 పోయింది, మా గ్రూప్ 2 పోయింది, మా గ్రూప్ 3 పోయింది, ఇతర డిపార్ట్మెంట్లో పోయినాయి. మరి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామన్నది ప్రభుత్వమే. వర్గీకరణ లేకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టులో వస్తే సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ నియామకాలకు సంబంధించిన విషయంలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కదా నోటిఫికేషన్లు ఇచ్చింది. వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఏ శాఖలో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి? వైద్య ఆరోగ్య శాఖలే నోటిఫికేషన్లు వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఎవరు? దామోదర నరసింహ మంత్రి. మరి ఎట్లా మాదిగ బిడ్డలకు మేలు చేసిండి ఈయన? మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకున్న బిడ్డలకు దగా చేసినట్టే కదా. తెలవదా ఈయనకు? వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వామి కదా, మాదిగల కోటలో వచ్చిన మంత్రి కదా. ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు వర్గీకరణ లేకుండా? ఇవాళ వీళ్ళు నీతులు చెప్తున్నారు, మాలాల ఒత్తిడి తగ్గి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాబోయే 10 ఏళ్ళలో కూడా మా బిడ్డలకు అవకాశాలు రాని పద్ధతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టి పారేశారు. వాళ్ళకు దోషిపెట్టారు. అంటే చట్టం మా చేతిలో పెట్టిండ్రు, ఉత్త చెప్పలాగా ఉద్యోగాలని వాళ్ళ కట్టబెట్టేసిండ్రు. ఆనాడు అంబేద్కర్ ఆవేదన అదే, ఈనాడు ఎంఆర్పిఎస్ ఆవేదన కూడా అదే. ఉత్త చెప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్స్, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 523. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళ సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటాడు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతారు కదా, ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర నరసింహే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాల ఒత్తిడి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా. ఈ విషయంలో ఖచ్చితంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మళ్ళా చెప్తున్నాం, ఇది మా వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తారు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకో వస్తారు ముఖ్యమంత్రులు.
ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకో ప్రవేశపెడతారు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకో ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారు చెప్పండి? ఒక 1 వీక్ లోనే 5-6 డిపార్ట్మెంట్లు ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారు, నియామకాలు ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదరరావు గారు. మాలలతో కుమ్మక్కైన మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరే దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదరరావు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం 4 రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీం అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద కేబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. నిన్న శాసనసభలో చట్టం తీసుకొచ్చే సమయంలో కమిషన్ నివేదికనే మేము 3వ తారీఖు నాడు ఆమోదించడము అన్నారు. దయచేసి పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను నేను. నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదరరావు ఏం ప్రకటన చేసిండు? కమిషన్ నివేదికనే మేము అమలు చేస్తున్నాము అని అన్నారు. కమిషన్ నివేదికను ఆమోదించింది ఎప్పుడు? అదే చెప్పిండు, ఫిబ్రవరి 3, 4వ తారీఖు.